PSSM సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్రిజీ జన్మస్థల్ బోధన్ సావిత్రీదేవి పిరమిడ్లో పౌర్ణమి ధ్యానం. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారం పట్టణంలో పౌర్ణమి ధ్యానం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతరపల్లిలో ధ్యాన తరగతులు. ఇక వివరాలకు వెళ్తే మరికల్ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతా వార్షికోత్సవాల సందర్భంగా రోడ్లపై బస్సులను ఇలా నడపాలో అవగాహన కల్పించడానికి ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఏ దీప్తి గారు పాల్గొని తాను శాకాహారిగా మారానని, ధ్యానం ప్రతిరోజు చేస్తున్నానని పిరమిడ్ మాస్టర్లతో తన ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి, శివరాములు, బంగ్లా ఆంజనేయ రెడ్డి గారు పాల్గొన్నారు. మనకు యూనివర్స్లో ఎంతో ప్రాణశక్తి ఉంటుంది. మన ఫిజికల్ బాడీకి ఫుడ్ ఎలా అవసరమో మనకు లోపల సోల్, ఆత్మ అనేది ఉంటుంది. దానికి మెడిటేషనే ఫుడ్. కాబట్టి మనకు తెలియదు, మనం సడన్గా సరిగ్గా నిద్ర లేదనుకో డిస్టర్బెన్స్గా ఉంటామా లేదా? ఎందుకుంటాం? మన బాడీకి, మన సోల్కి కావలసిన ఆహారం అందలేదు. మనకు సఫిషియెంట్ నిద్ర, మనకు నిద్రలోనే ఆ శక్తి వస్తుంది. అది 8 గంటలు పోతే మీకు సరిపడా శక్తి వస్తుంది. కానీ అదే ధ్యానంలో అరగంట కూర్చున్నారనుకోండి, మీ 8 గంటలకు సరిపడా శక్తి అందుతుంది. పత్రిజీ జన్మస్థల్ బోధన్ సావిత్రీదేవి పిరమిడ్లో ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి సురేష్ కుమార్ గారు పాల్గొని ధ్యానం వల్ల కలిగే లాభాలు, శాకాహార ప్రాముఖ్యతను అద్భుతంగా తెలియజేశారు. అనంతరం పత్రిజీ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గంగారెడ్డి గారు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెంలో రామ్మూర్తి కృష్ణకుమారి గారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవీన్ గారు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం గ్రామం తిరిగి గడప గడపకి మొక్కలను అందించి ధ్యానం గురించి కొత్త వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని విజయవంతం చేశారు. అక్కడ వెళ్తే వాళ్ళందరూ కూడా నైట్ 8 గంటలప్పుడు వెళ్ళాం. నేను ఆ సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో సార్ ఇద్దరం కలిసి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. వెళ్తే అక్కడ అందరూ కూడా ఆయన కాళ్ళు నొక్కుతున్నారు, ఆయన చేతులు నొక్కుతున్నారు, ఆ కాళ్ళు నొక్కుతున్నారు. అంటే నేను మామూలుగా ఇంతకుముందు గురువులు లాంటి ఫోటోలు తీయడానికి అట్లా వెళ్ళినప్పుడు గురువులు ఎట్లుంటారు కదా, వాళ్ళు దూరం నుంచే వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వడము అట్లా చేస్తుంటారు. ఈయనేంటి అందరూ కాళ్ళు నొక్కుతున్నారా ఏంటి అనేసి నేను అనుకున్నాను. అంటే మనం డైరెక్ట్గా కొత్త కదా, మనం వెళ్ళకూడదు కదా అనేసి నేను ఆయన సుబ్బారావు గారిని అడిగాను, సార్ ఇట్లా వెళ్తున్నారు కదా, నేను వెళ్ళొచ్చా, నేను కాళ్ళు నొక్కచ్చా అనేసి. అంటే ఆ ఎల్లు నొక్కు, ఏం కాదు ఎల్లు అనేది చెప్పారు. అని చెప్తే సర్లే అనేసి నేను అక్కడ కింద కూర్చొనేసి కాళ్ళు నొక్కున్నాను. ఒక 5 నిమిషాలు నాక ఈవిడ నిర్మలా గారు అనేసి కడతాల ట్రస్టీ ఉన్నారు, ఆవిడ ఉన్నారు. అప్పుడు ఆ వెనకాల కూర్చోంటే ఆవిడని సార్ ఒక డౌట్ అడిగారు, మేడం నాకు ఒక డౌట్ ఉంది, మీరు క్లియర్ చేస్తారా అనేసి అడిగాడు. అంటే ఏంటి సార్ చెప్పండి, నాకు చేతనైతే చెప్తాను అనేసి ఆవిడ అడిగింది. అంటే ఆ సరే అనేసి, మేడం నేను దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా కదా, నాకు అసలు మెడిటేషన్లో ఏమే కానీ కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు, నిన్న వచ్చిన వాళ్ళకు, మొన్న వచ్చిన వాళ్ళకు పాములు కనపడిస్తున్నాయి, గుండలు కనపడిస్తున్నాయి. అసలు ధ్యానంలో కనిపిస్తే కరెక్టా, కనిపించకపోవడం కరెక్టా అనేసి ఆవిడని అడిగారు క్వశ్చన్. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారం పట్టణంలో శ్రీ సీతారామస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో మాఘ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి ధ్యానం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బివి రాజు, శ్రీ గీతా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సంగీత ధ్యాన సాధన జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా PSSM అధ్యక్షులు శ్రీ రుద్రరాజు పెద్దివర్మ, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థాన చైర్మన్ వెంకట సత్యనారాయణ, స్పిరిచువల్ సైంటిస్ట్ బలరాం ప్రతాప్ కుమార్, ధ్యానరత్న డాక్టర్ యు సాంబశివరావు, రిటైర్డ్ ఎంపీడీఓ శ్రీ పంజా ప్రసాద్, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, మద్దల రాంబాబు, మేడిశెట్టి కృష్ణరావు, పాలారాజు తదితరులు 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి హైస్కూల్ విద్యార్థులకు ధ్యాన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ పిరమిడ్ మాస్టర్ శివ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యానం చేయించి ధ్యానం వల్ల లాభాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సృజన, శైలజ, స్కూలు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఏది ఉంటే అన్నీ మనకు వస్తాయో అదే ఆధ్యాత్మికత. ఇప్పుడు మేడం గారు చాలా బాగా చెప్పారు, మనం గట్టిగా క్లాప్ చేద్దాం. ఓకే, ధ్యానం వల్ల ఏమొస్తాయంటే 5 వస్తాయి. ఫస్ట్ శారీరక ఆరోగ్యము గుర్తుంచుకోవాలి. మళ్ళీ మేము ప్రతి వారం వస్తాం కనుక మీరు మాకు చెప్పాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే మానసిక ప్రశాంతత. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో సత్యసాయి జిల్లా కనగానపల్లి తూముచెర్ల గ్రామం ఆంజనేయ స్వామి గుడిలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు పాల్గొని అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో శివాలయం కాలక్షేప మండలం పెదనందిపాడులో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి బృందంచే సజ్జన సాంగత్య వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, పీఎంసీ డైరెక్టర్ హరిబాబు గారు, పీఎంసీ ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు గారు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం, లక్ష్మీపురం మెయిన్ రోడ్ బేకర్స్ ఫన్ వెనుక గుంటూరులో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి బృందంచే సజ్జన సాంగత్య వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ గారు, పీఎంసీ డైరెక్టర్ హరిబాబు గారు, పీఎంసీ ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు గారు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో రామాలయం ఆవరణలో చెన్నంవారి వీధి 9వ లైన్ బాలాజీనగర్ పాత గుంటూరులో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి బృందంచే సజ్జన సాంగత్య వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ గారు, పీఎంసీ డైరెక్టర్ హరిబాబు గారు, పీఎంసీ ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు గారు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వ్యాపారంలో వచ్చిన కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకి, వృద్ధులకి, పిల్లలు చదువుల కోసమని అలా కేటాయిస్తుండేవాడిని. తర్వాత అక్కడి నుంచి ఒక గురువుతో పరిచయం అవ్వడం, సన్యాస దీక్ష తీసుకొని కఠినమైనటువంటి సాధన చేశాను. ఒక 5 నెలలు మౌనంలో ఉంటూ కఠినమైన నేల మీద పడుకుంటూ 5 నెలలు ఎంతో సాధన చేసిన తర్వాత నాలో పరివర్తన వచ్చింది. అలా అక్కడ నుంచి ఇంకొంతమంది గురువులను కలవటం కూడా జరిగింది. యోగాసనాలు వేయటం, ఎంతోమంది గురువులతో సాంగత్యం, ఇలా ఎంతో ప్రయాణం సాగుతూ ఉంది. కానీ ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం పరిపూర్ణంగా ఇంకా ఏదో ఉంది అని అలా సాగుతూ ఉంది. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో గౌరీ సుభద్ర పిరమిడ్ అనుబంధ మైత్రేయ మందిరం, శేషాద్రి నగర్, జంగారెడ్డిగూడెంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి బృందంచే ధ్యాన, ఆత్మజ్ఞాన, ఆధ్యాత్మిక సదస్సు వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, పీఎంసీ ట్రస్టీ మేకా వెంకటేశ్వరరావు గారు, పీఎంసీ ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు గారు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.